మీ పేరు? పిల్లలేరమ్మా, ముసలాడు చనిపోయి 3 నెలలు అవుతుంది. అలాగే ఉంటాను, కాలు చట్టే వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతున్నాను, ఉంటున్నాను తల్లి. మీ పేరు? నా పేరు రాజమ్మ అమ్మ. ఇల్లు మీదేనా? నాదేనమ్మా. మీదేనా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేనే ఉంటాను, అలాగే తడికి తెచ్చుకుంటాను, తింటాను. నేనే ఉంటాను, ముసలాడు చనిపోయిన పిల్లలు లేరు. పిల్లలు పుట్టలేదా? లేరు అమ్మ, పిల్లలు లేరు. చచ్చిపోయారా? మా ఆయన చనిపోయాడు, 3 సంవత్సరాలు అవుతుంది, ముసలాడు. అలాగే ఉంటున్నా. పిల్లలు లేరు అమ్మ, లేరు. అలాగే చూడరు, అలా మర పెట్టుకొని ఉంటాను, అడిగి తెచ్చుకొని తాతాను. వంట చేసావా? వంట సార్ చేసుకున్నాను, ఇక్కడ వండుకొని తిన్నాను. ఏటాలు వస్తుందమ్మ నాకు. పడుకుంటున్నా అక్కడ, అలా పడుకుంటున్నా. లేరమ్మా బాబా. నేను నీకు తోడుండనా? కూర వండుతారా? నీకు నేను తోడుంటాను. ఉండమ్మా, ఉండమ్మా తల్లి. తల్లి తోడుండనా? అయితే పని చేయి, నువ్వు నాతో వచ్చేస్తున్నాను. బట్టలు పట్టుకుంటావా? బట్టలు ఉన్నాయా బ్యాగులో? బట్టలు బ్యాగులైనాయమ్మా. కవర్ తప్పిద్దానా మరి? బట్టలు సంచి పట్టుకుద్దావా? కరెంట్ కాసవ చేతులు అలాగే అయిపోయాం. అందుకే వచ్చి నాతో నేను రానమ్మా. ఇంటికి తాళం కప్పేద్దాంలే. వద్దమ్మా అనుకో. ఇల్లు గిట్ట వెళ్ళబోతాను, అలాగడి తెచ్చుకొని మర పెట్టుకొని పొడుతాను. పాడు ఎవరైనా పెడదాంలే తొడ్డానికి. వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారంట. అమ్మ తుడుస్తారా? మేము మా అమ్మని తీసుకెళ్తాం, తుడుస్తారులే. వాళ్ళు ఖాళీగా ఉన్నారంట. చూస్తారమ్మా, చూస్తారా? ఇల్లు బొమ్మల పాడైపోతాయి. వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు ఉంటారు. పాడైపోతే శుభ్రంగా ఎందుకు ఇల్లు పాడైపోతే చేమల బొక్కలు పెట్టారు మళ్ళీ. లేకపోతే నువ్వు ఉన్నంత వరకు చూస్తావు, తర్వాత ఏంటి పరిస్థితి? తర్వాత అదే మరి ఇంకేడు చేస్తాం. అలానే ఉంటారు, ఏడు చేస్తాం, చనిపోయి ఏడు చేస్తాం. ఇంక చూస్తాం ఏంటి కలుతుంటే. పోయిన తర్వాత అన్నాలు శుభ్రం చేసి తుడుచుకొని అలా మర పెట్టుకొని తాగి పడి ఉంటుంది. వంట చేస్తావా? వంట చేసుకుని అలా మర పెట్టుకున్న పొయ్యి మీద. ఏం కూర? ఏటో ఇటు సరే చేసుకున్నాం, బియ్యాలు అడిగి తెచ్చుకోండి. రాత్రికి నేను ఇక్కడ ఉంటాను. గుడ్లు వండుతావా? గుడ్లు కూర వండుతాను. వండుతావా? చికెన్ కూర? చికెన్ కూర నెల ఉంటాను. తెప్పిద్దామా? అమ్మా చికెన్ కూర ఎంత? కేజీ చికెన్ ఎంత? కేజీ చికెన్ ఎంత? 200 ఇవ్వు, 200 డబ్బులు ఇవ్వు. అక్క చికెన్ తెస్తుంది. వస్తాయి అమ్మ, నాకు డబ్బులు నేను దీపి ఉన్న నెలకు వస్తాయి. ఎలాగొస్తాయి తల్లి? ఓళ్ళు చూడు, ఓళ్ళు ఇంట్లో చికెన్ తెమ్మను. చికెన్ వెళ్తారు. ఏట వండుతున్నావు మా పొయ్యి మీద? చెప్పు అమ్మ చికెన్ కూర అటు వండి అమ్మ అమ్మక ఇక్కడే వండాలి. నేనేట వండుతాను. చేసుకుంటాను సారేది. అమ్మకొండి చెట్టి అమ్మ. ఆకలి వస్తుంది, బేగొండి అమ్మ. గ్యాస్ మీద ఏట పొయ్యి మీద వండుతానమ్మా. నాకు ఈ స్టవ్ మీదే కావాలి. కూర తెమ్మను, నువ్వే వండు. ఏట వండుతానమ్మా తల్లి. తొందరగా వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి.
పోలేసరమ్మ నెల్లంటలే వెళ్ళానమ్మా కాళ్ళు కూరకి డబ్బులు ఇచ్చాను రాత్రికి ఇక్కడే కూర్చొని భోజనం చేద్దాం ఇద్దరమేని ఉల్లిపాయలు అవి తెచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం మసాలా ప్యాకెట్ తెచ్చు వెళ్ళు చికెన్ తెచ్చండి ఇద్దరు వెళ్ళి చికెన్ తెచ్చండి వెళ్ళాలమ్మా వెళ్ళాలా అయితే ఉండవా ఏటమ్మా నేను వెళ్తాను అయితే మరి ఏటంటున్నాను నన్ను అక్కడికి వెళ్ళాను ఇటు రా నేను బియ్యం ఉన్నాయా ఇంట్లో ఏంటి అమ్మ కోట బియ్యం గొల్లు ఉన్నాయి అడిగి తెచ్చుకున్నలాగా ఏడుతుంటారు మీరు బియ్యం తెస్తాను వంట చేయమమ్మ మరి కోట వెళ్ళాను వెళ్ళానమ్మా తల్లి వెళ్ళాను చేస్తాను తల్లి అమ్మ పాట పాడతావా పాట ఏం పాట అమ్మా ఏదో ఒకటి పాట పాడు ఏం పాట మంచి పాట పాడు దేవుడు పాట ఏసయ్యా నీ మను నాకేసలయ్యా నా ప్రభువా బాగుంది చాలా బాగా పాడావు నేను కూడా ఆదివారం కుదిరినప్పుడల్లా వెళ్తుంటాను ఓకేనా ఈ బియ్యం కిరాణా సామాన్లు వంట చెయ్యు నేను వచ్చేస్తాను మళ్ళీ రాత్రికి కాదు వండాలి ఇది చీర జాకెట్ చీర బాగుందా చీర బాగుందమ్మా ఇది చీర జాకెట్ లంగా కూడా ఉంది ఇది లంగా దుప్పటి ఇది కప్పుకుంటావా పెదమ్మ అమ్మకు వంట చేసి అమ్మ పెద వంట చేస్తావా వంట చేస్తావా చేసేసి బియ్యం ఉన్నాయి కూరకాయలేను గుడ్లు ఉండు గుడ్లు తెచ్చి అమ్మ గుడ్లు తెచ్చా అప్పడాలు గుడ్లు తెచ్చా మా అమ్మకి చేస్తానమ్మా తెచ్చి అమ్మ బేగ మా పెద్ద బాబు కూతురు నేను వెళ్ళిపోతాను మరి మళ్ళీ వస్తాను రాత్రికి వస్తాను వెళ్ళిపోతానంటే ఆనందపడుతున్నావా రాత్రికి వస్తానంటే ఆనందపడుతున్నావా ఉండదు మీరు వచ్చేటప్పుడు అయితే వస్తాను అయితే సరే అయితే మీరు ఎత్తాడుకు వెళ్ళేస్తున్నామ్మా బాయ్ చేయమ్మా